స్టూడెంట్స్ ఈ రివ్యూ సెషన్లో మనం బయాలజీలో రీప్రొడక్షన్ పార్ట్ మీద ఫోకస్ చేద్దాం. సో బయాలజీలో రీప్రొడక్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ యూస్ఫుల్ అనేది మీకు బ్రీఫ్గా చెప్తాను. ఓకే, సో ఆఫ్ కోర్స్ డెఫినేషన్స్ కూడా వస్తూ ఉంటాయి, బట్ ఇన్ జనరల్ రీప్రొడక్షన్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్, రైట్, ఫర్ ఎనీ స్పీషీస్. ఏ స్పీషీస్ అయినా కూడా అది ఎక్స్పాండ్ అవ్వాలన్నా, ప్రొపగేట్ అవ్వాలన్నా కూడా రీప్రొడక్షన్ ఈజ్ కీ ప్రాసెస్ ఫర్ దెమ్. సో ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా మనం ఈ ఆస్పెక్ట్ ఆఫ్ రీప్రొడక్షన్, ప్రొడక్షన్ ఆఫ్ న్యూ స్పీషీస్, ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్, విచ్ ఇండికేట్స్ రీప్రొడక్టివ్ ఫిట్నెస్ అనమాట. అట్లా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ టు effectively carry out this process so that they can propagate their number and effectively sustain in the given environment. ఓకే, సో ఈ క్లాస్ 12 ఎన్సీఆర్టీలో మనకు కవర్ చేస్తున్నారు. అందులోంచి మీకు కొన్ని కీ పాయింట్స్ అనేవి ఇక్కడ హైలైట్ చేస్తాను. సో రీప్రొడక్షన్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం రీప్రొడక్షన్ ఈజ్ అ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం గివ్స్ రైస్ టు యంగ్ వన్స్. అంటే ఒక ఆర్గానిజం నుంచి యంగ్ వన్స్ డెవలప్ అవ్వడాన్ని లేదా ఆఫ్ స్ప్రింగ్ డెవలప్ అవ్వడాన్ని రీప్రొడక్షన్ ప్రాసెస్ అంటారు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఉంటుంది, సెక్షువల్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్ అని. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఆఫ్ స్ప్రింగ్ ఈస్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్. గ్యామెట్స్ లేకుండా, ఎగ్స్ అనేవి, స్పమ్స్ అనేవి ప్రొడక్షన్ అవసరం లేకుండా ఒక సింగిల్ పేరెంట్ నుంచి కనుక ప్రొడ్యూస్ అవుతాయి వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అనదర్ పేరెంట్, దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం. As opposite to this, when 2 parents are involved or participate in the reproductive process, involves the fusion of male gamete and female gamete, appudu danni sexual reproduction antam. Again, sperm fuse avadam, fertilization avadam, ivanni kuda sexual reproduction lo bhaganga vastayi. So brief ga asexual ante sexual reproduction ante enti telusukondi. Exam point of view lo asexual reproduction lo rakalu adige scope undi manaku. Asexual reproduction endulo jarugutundi? సో సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్లలో కానీ, ప్లాంట్స్లలో కానీ, యానిమల్స్లలో కానీ మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ చూస్తాం. సో దిస్ ఈస్ కామన్ టు ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ యానిమల్స్. ఎస్పెషల్లీ ప్లాంట్స్, యానిమల్స్లలో చాలా సింపుల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండే వాటిల్లో మనం దీన్ని ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఇప్పుడు వాటిలో దాదాపుగా సెల్ డివిజన్ జరిగినట్టుగానే రీప్రొడక్షన్ జరిగే స్కోప్ ఉంటుంది. లైక్ బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ అంటే ఒకే సెల్ మైటాసిస్ లో ఎట్లాగే సెల్స్ డివైడ్ అయ్యి 2 సెల్స్ గా మారుతాయో, దాదాపు మెథడ్లో ఇక్కడ ఇట్ డివైడ్స్ ఇంటూ 2 halves అండ్ ఈచ్ గ్రోస్ ఇంటూ అన్ అడల్ట్. ఈ బైనరీ ఫిజన్ అంటాం. ఈ బైనరీ ఫిజన్ ఇస్ సీన్ ఇన్ అమీబా, పారమీషియం ఇలాంటి ఆర్గానిజమ్స్ లో కనిపిస్తుంది. అట్లాగే ఈస్ట్ లాంటి ఆర్గానిజమ్స్ లోకి వచ్చే వరకు బడింగ్ జరుగుతుంది. బడింగ్ అంటే వీటిల్లో అన్ఈక్వల్ అండ్ స్మాల్ బడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అన్ఈక్వల్ అండ్ స్మాల్ బర్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఓకే, సో బేసిక్ గా ఇది బాడీ పార్ట్ మీదే గ్రో అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో చూస్తే కనుక హైడ్రాలో, మళ్ళీ అట్లాగే ఈస్ట్ లో కూడా కనిపిస్తుంది, ఒక బడ్ లాంటి స్ట్రక్చర్ వస్తుంది. అది ఈవెన్చువల్ గా గ్రోస్ ఇన్ టు ది ఎంటైర్ ఆర్గానిజం అండ్ డిటాచెస్ ఫ్రమ్ ది పేరెంట్ ఆర్గానిజం అనమాట. ఇది మనం ఈస్ట్ లో కూడా చూడొచ్చు. ఈస్ట్ లో కూడా ఇట్లా బడ్ వస్తుంది. సిమిలర్ గా హైడ్రాలో కూడా ఈ బడింగ్ చూడొచ్చు మనం. సో అట్లా బైనరీ ఫిజన్, బడింగ్. తర్వాత ఫంగై అండ్ ఆల్గేలో. సో ఫంగై అండ్ ఆల్గేలో ఇలాంటి వాటిల్లో ఏముంటుందంటే స్పెసిఫిక్ గా స్పోర్స్ ఫామ్ అవుతాయి. జూ స్పోర్స్ అంటారు, లేదా సింపుల్ గా స్పోర్స్ అని పిలుస్తారు. సో ఇలాంటి స్పోర్స్ తయారై ఆ స్పోర్స్ నుంచి కొత్త ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. ఓకే, రైట్. అట్లా కొన్ని స్ట్రక్చర్స్, పెన్సిలియంలో పొనీడియా అనే స్ట్రక్చర్స్, హైడ్రాలో బర్డ్స్ అనుకున్నాం కదా, స్పాంజ్లో జెమ్యూల్స్ అనే స్ట్రక్చర్స్ ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. మనం ప్లాంట్స్లలో కూడా చూడొచ్చు. పొటాటోస్ లో ఇట్లా ఐస్ లాంటి స్ట్రక్చర్స్ వస్తాయి. ఇది కూడా బడ్డింగ్. ఓకే, ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్. అదే ప్లాంట్స్లలోకి వచ్చేసరికి మీకు పొటాటోలో చూపించినట్టుగా దీన్ని వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. ఇందులో రకరకాల రూట్స్ రావడం, వాటిలోంచి రైజోమ్స్ అని, సక్కర్స్ అని రావడం, ట్యూబర్స్ రావడం, బల్బ్స్ రావడం, ఇలా ఒక్కొక్క పార్ట్ నుంచి వేరే లైక్ గ్యామెట్ ఫ్యూజన్ అవసరం లేకుండా, వేరే పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతుంటాయి. వీటిని బర్డ్స్ అంటారు. కొన్ని ప్లాంట్స్లలో ఇఫ్ యూ నోటీసెస్ దీన్ని బ్రయోఫిలం అంటారు. వీటిలో చిన్న బర్డ్స్ లాగా వచ్చేసి దే గ్రో ఇంటూ ఆర్గానిజం అన్నమాట. అట్లాంటిది కానీ, ఆర్ యూ కెన్ సీ హియర్ బల్బిల్ స్ట్రక్చర్ ఇన్ అగేవ్లలో కూడా ఇట్లా బల్బ్ లాంటి స్ట్రక్చర్స్ వస్తుంటాయి. జింజర్లో కూడా మనకి ఇట్లాంటి రూట్స్ ఫామ్ అవుతాయి. పొటాటోస్ లో అనుకున్నాం కదా బడింగ్.
ఇవన్నీ కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ లో భాగమే. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో అట్లా మనకు లో లెవెల్ ప్లాంట్స్ లో కానీ అట్లాగే మైక్రో ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది. సిమిలర్ గా యానిమల్స్ లలో కూడా మనకి ఇలాంటి ప్రాసెస్ మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో బట్ వెరీ ఫ్యూ యానిమల్స్ లలో చాలా సింపుల్ స్ట్రక్చర్స్ ఉన్న వాటిల్లో మాత్రమే దీన్ని గమనిస్తూ ఉంటాం. మరి సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నట్టుగా మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ ఇక్కడ జరగాలి, వాటి నుంచి ఆర్గానిజం అనేది ఫామ్ అవ్వాలి ఫ్యూజన్ తర్వాత. వాటి నుంచి ముఖ్యంగా మనకు జైగోట్ వస్తుంది. జైగోట్ కాస్త ఎంబ్రియో తర్వాత ఇట్ డెవలప్స్ ఇన్ టు ఎంటైర్ ఆర్గానిజం అనమాట. ఓకే. సో అట్లా వి బేసికలీ నోటీస్ దిస్. తర్వాత మనకు స్పెసిఫిక్ గా ఇఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఎనీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్, ఐ విల్ హైలైట్ ఫ్యూ ఆఫ్ దోస్ థింగ్స్. టర్మినాలజీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈవెంట్స్ చూసినా లేదా గ్యామెటోజెనసిస్ చూసినా కూడా మనకు వి నోటీస్ దట్ గ్యామెట్ ఫార్మేషన్ లో సెక్షువల్ రీప్రొడక్షన్ లో 2 గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ అండ్ మేల్ గ్యామెట్స్ ఫామ్ అవ్వాలి. కొన్ని ఆర్గానిజమ్స్ లో మనకి హ్యూమన్స్ లో ఉన్నాయి హెట్రోగ్యామెట్స్ ఫామ్ అవుతాయి. హెట్రోగ్యామెట్స్ అంటే మనకి ఎక్సెల్స్ అట్లాగే స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. సో ఆల్గాలో కూడా అట్లాగే 2 గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. కొన్ని ఆర్గానిజమ్స్ లలో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఐసోగామెట్స్ అంటారు వాటిని. ఐసోగామెట్స్ క్లాడోఫరాలో లేదా ఆల్గా దే క్యారీ ఫీమేల్ గ్యామెట్ కి మేల్ గ్యామెట్ కి విజువల్ గా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు. వాటిని ఐసోగామెట్స్ అని పిలుస్తారు. ఓకే. సో రైట్. తర్వాత మనకు వచ్చిన టర్మ్ గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ ఏంటంటే మొనీషియస్ అండ్ డైషియస్ అంటే ఏంటి? మొనీషియస్ లేదా మొనీషియస్ అండ్ డైషియస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ అని కూడా పిలవచ్చు. సో యూనిసెక్సువల్ అంటే ఏంటంటే బేసిక్ గా యూ ఫైండ్ వన్ ఆర్గానిజం బీయింగ్ అ మేల్, ఇంకొక ఫీమేల్ ఆర్గానిజం అందులో ఉండాలన్నమాట. సో యూనిసెక్షువల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఎర్త్ వామ్స్, స్పాంజెస్, లీచెస్ ఇలాంటి వాటిల్లో బైసెక్షువల్ ఎగ్జాంపుల్స్. అంటే ఇందులో ఏ ఆర్గానిజం కు ఆర్గానిజం ఉంటుంది. యూనిసెక్షువల్ ఆర్గానిజమ్స్ లలో వి జనరలీ నోటీస్ లైక్ పర్టికులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్స్ ఉన్నారు. హ్యూమన్స్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. కాక్రోచెస్ ఉన్నాయి, వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. మరి బైసెక్షువల్ లో ఎట్లా ఉంటాయి అంటే ఒకే ఆర్గానిజం లో 2 మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. వీటిని హెర్మాఫ్రోడైట్స్ అని పిలుస్తారు. హెర్మాఫ్రోడైట్స్ అంటారు. హెర్మాఫ్రోడైట్స్ లేదా ప్లాంట్స్ లలోకి వచ్చేసరికి లేదా లో లెవెల్ మైక్రోబ్స్ కానీ అంటే ఆల్గా అలాంటి వాటిలలో వచ్చేసరికి దీన్ని మనం మొనీషియస్ అని పిలుస్తారు. మొనీషియస్ ఓకే ఇస్ టు డినోట్ ద కండిషన్. ఓకే. అండ్ డైషియస్ ఆర్ ద టర్మ్స్ దట్ డిస్క్రైబ్ యూనిసెక్షువల్ కండిషన్ అనమాట. ఇట్లా మొనీషియస్ ప్లాంట్స్ అని డైషియస్ ప్లాంట్స్ అని ఆర్గానిజమ్స్ అని పిలవచ్చు. ఈ బైసెక్షువల్ లేదా హెర్మోఫ్రోడైట్స్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మాత్రం ఎర్త్ వామ్స్, స్పాంజెస్, లీచెస్, టేప్ వామ్స్ ఇలాంటివి హెర్మోఫ్రోడైట్స్. బైసెక్షువల్ ఒకే ఆర్గానిజం 2 పార్ట్స్ మేల్ పార్ట్స్ ఫీమేల్ పార్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం సెల్ డివిజన్ లో కూడా అనుకున్నాం హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్. ఈ గ్యామెట్స్ ఎప్పుడు కూడా హ్యాప్లాయిడ్ ఉంటాయి. గ్యామెట్స్ ఆర్ హ్యాప్లాయిడ్. ఓకే. అండ్ వెన్ దే ఫ్యూజ్ దే గివ్ రైజ్ టు ది డిప్లాయిడ్ జైగోట్స్ ఫామ్ చేసుకుంటాయి. ఓకే. సో ఇట్లా సెక్షువల్ రీప్రొడక్షన్ లో బ్రీఫ్ గా మీకు టర్మినాలజీ ఇంపార్టెంట్. ఆ టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. రైట్. మనం ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ దిస్ క్రోమోజోమ్ నంబర్స్ ఎట్లా ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లాస్ 12 లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. అంటే జైగోట్ స్టేజ్ లో లేదా డిప్లాయిడ్ నెంబర్ ఏంటి? హ్యాప్లాయిడ్ నెంబర్. హ్యూమన్స్ కి వచ్చేసరికి 46 క్రోమోజోములు, అట్లాగే గ్యామెట్స్ లో వచ్చేసరికి 23 ఉంటుంది ఫ్రాక్షనల్ డివిజన్ జరిగిన తర్వాత. ఓకే. సో దెన్ వి ప్రాబ్లీ ప్లాంట్స్ లలో ఐ బ్రీఫ్లీ మెన్షన్ అబౌట్ పాలినేషన్. సో విల్ స్కిప్ దట్ హియర్. జైగోట్ ఫార్మేషన్. ఇంకొక టర్మ్ వచ్చేసి సో వితౌట్ ఫర్టిలైజేషన్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫీమేల్ గ్యామెట్ అండర్గోస్ డెవలప్మెంట్ గివింగ్ రైస్ టు an organism without the need for fertilization. అంటే ఫర్టిలైజేషన్ జరగకుండా ఫీమేల్ గ్యామెట్ నుంచే కనుక ఎంటైర్ ఆర్గానిజం వస్తే ఆ ప్రాసెస్ ఒక వేరే పేరు ఉంది. దాన్ని పార్థినోజెనసిస్ అని పిలుస్తారు. ఓకే. రైట్. ఆ తర్వాత మనకి ఇంకా టర్మినాలజీ తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ జైగోట్. ఐల్ టాక్ అబౌట్ దిస్. ఇవి animals are categorized into oviparous and viviparous బేస్డ్ ఆన్ అసలు ఈ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు జైగోట్ ఫామ్ అయిన తర్వాత జైగోట్ డెవలప్స్ ఇంటూ ఆర్గానిజం కదా, అది బాడీ లోపల జరుగుతుందా బాడీ బయట జరుగుతుందా అనే దాన్ని బట్టి వి డివైడ్ దెమ్ ఇంటూ ఓవిపారస్ అండ్ వివిపారస్ ఆర్గానిజమ్స్ మనం డివైడ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఓవిపారస్ యానిమల్స్ ఉన్నాయి, రెప్టైల్స్, బర్డ్స్ ఇలాంటివి. ఎగ్స్ ఏం చేస్తాయి? ఫర్టిలైజేషన్ అయిన తర్వాత బాగా హార్డ్ షెల్లో కవర్ అయి ఉంటాయి. హార్డ్
క్యాల్కేరియస్ షెల్లో కవర్ అయి ఉంటాయి, కాల్షియం షెల్లో కవర్ అయి ఉంటాయి. వీటిని ఒక సేఫ్ ప్లేస్లో ఎన్వైరన్మెంట్లో ఉంచుతాయి. ఉంచిన తర్వాత సడన్ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత వాటిలోంచి యంగ్ వన్స్ వస్తాయి, అంటే ఆ ఎగ్స్ లోంచి హ్యాచ్ అవుతాయి అనమాట. రైట్, ఇలాంటి వాటిని ఓవిపారస్ అనిమల్స్ అంటారు. ఓవిపారస్ అంటే ఏంటి? మామూలుగా జైగోట్ అనేది బాడీ బయట గ్రో అవుతుంది ఆర్గానిజం. ఓకే, సో ఇది గ్రో అవ్వడానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి రెప్టైల్స్, బర్డ్స్లలో ఇది ముఖ్యంగా జరుగుతుంది. ఎగ్స్ పెడతాయి బర్డ్స్ కానీ ఇవన్నీ, వాటిలోంచి బేబీ వస్తుంది, బాడీ లోపల జరుగుతుంది. అదే బాడీ లోపల జరిగితే దాన్ని వివిపారస్ అంటాం. మ్యామల్స్ అట్లాగే మనం హ్యూమన్స్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ టు వివిపారస్ యానిమల్స్. ఇక్కడ ఏమవుతుంది, జైగోట్ డెవలప్స్ ఇన్ టు అ యంగ్ వన్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్ ఆర్గానిజం. అంటే దాదాపుగా ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా బేబీ గ్రో అయ్యి ఆ తర్వాత బేబీ డెలివరీ అవుతుంది. ఇలాంటి యానిమల్స్ ని వివిపారస్ యానిమల్స్ అని పిలుస్తారు. అట్లా వివిపారస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇది బ్రీఫ్ ఐడియా అండ్ బ్యాక్గ్రౌండ్ టు ది రీప్రొడక్షన్. అందులో సెక్షువల్ రీప్రొడక్షన్ కొన్ని ఎగ్జాంపుల్స్ సపరేట్ గా చూసాం. నౌ వి మూవ్ టు హ్యూమన్ రీప్రొడక్షన్. హ్యూమన్స్ లో ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. I'll show you the human reproduction part here. సో హ్యూమన్స్ లో మనం మేజర్ డిఫరెన్సెస్, ఫీమేల్స్ కి మేల్స్ కి ఉండే మేజర్ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే హార్మోన్స్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఫ్యాక్చువల్ డేటా దీనికి సంబంధించింది ఉంది, దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ఓకే, సో హ్యూమన్స్ లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వేరేగా ఉంటుందని తెలుసు కదా మనకి. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉండే ప్రధానమైన భాగాలు లేదా పార్ట్స్ ఏంటి, అందులో ఏం గుర్తుపెట్టుకోవాలి? ద కీ ఆర్గన్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ అ టెస్టిస్. ఒక పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి. సో ఈ టెస్టిస్ ఎక్కడ ఉంటుంది? మామూలుగా దిస్ ఇస్ స్టోర్డ్ ఇన్ ది పేర్ ఆఫ్ టెస్టిస్ ఇస్ నార్మల్లీ స్టోర్డ్ ఇన్ ది స్క్రోటమ్ అని పిలుస్తుంది. స్క్రోటంలో ఉంటుంది. స్క్రోటంలో ఎందుకు ఉంటుంది అని అడగొచ్చు. సో స్క్రోటం యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ కి దాదాపుగా బాడీ ఆప్టిమల్ టెంపరేచర్ కంటే కూడా 2 నుంచి 2.5 డిగ్రీల టెంపరేచర్ తక్కువ కావాలి. సో ఇట్ రిక్వైర్స్ 2 to 2.5 degrees సెంటిగ్రేడ్ లోవర్ దెన్ ది నార్మల్ బాడీ టెంపరేచర్. సో స్క్రోటమ్ ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్లా ఈ స్క్రోటమ్ లోపల టెస్టిస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో. ఓకే, ఆ తర్వాత ఏంటి, మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అక్కర్లేదు. బేసిక్ గా ఎక్కడ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది తెలియాలి. సో వీటి చుట్టూ కూడా ఒక టిష్యూలో మనకు బేసిక్ గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. సెమినిఫెరస్ అనే ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లలో వి హ్యావ్ జర్మ్ సెల్స్ ఉంటాయి. ఆ జర్మ్ సెల్స్ అనేవి మామూలుగా మియాటిక్ డివిజన్స్ చాలా జరిగిన తర్వాత స్పామ్స్ గా మారుతాయి. అట్లాగే సెర్టోలీ సెల్స్ అని ఉంటాయి. ఓకే, సో ఈ సెర్టోలీ సెల్స్ రోల్ ఏంటి ఇందులో? సెర్టోలీ సెల్స్ ఆర్ ఫాలోయింగ్ రోల్ ఇన్ మేల్ రిప్రొడక్షన్ ప్రాసెస్. అంటే దే ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద జర్మ్ సెల్స్. జర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి. జర్మ్ సెల్స్ మియాటిక్ డివిజన్స్ తర్వాత స్పర్మ్ ప్రొడక్షన్ చేస్తాయి. అట్లా ప్రొడ్యూస్ అయిన ఈ ఏవైతే ఉన్నాయో, ఈ స్పర్మ్స్ అనేవి ఉన్నాయో, దీ స్పర్మ్స్ ఆర్ యూజువలీ స్టోర్డ్ ఎపిడిడిమిస్ అనే స్ట్రక్చర్ లో స్టోర్ అవుతాయి. ఇది నోట్ చేసుకోండి. ఎపిడిడిమిస్ అనే స్ట్రక్చర్ లో, దీని బయట ఉంటుంది, టెస్టిస్ బయట ఉంటుంది ఎపిడిడిమిస్ అనే స్ట్రక్చర్. ఇట్లా ఉంటుంది సాధారణంగా. ఆ ఎపిడిడిమిస్ లో స్టోరేజ్ అవుతాయి, అక్కడే మెచ్యురేషన్ కూడా అవుతాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యురేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎపిడిడిమిస్ అని రాసుకోవాలి. ఓకే, ఆ తర్వాత అట్లా మెచ్యూర్ అయిన తర్వాత దే యాక్చువల్లీ గో త్రూ ఈ వెసికల్స్ ఉన్నాయి కదా, వీటిని వాసా డిఫరెన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ వాసా డిఫరెన్స్. ఈ వాసా డిఫరెన్స్ ద్వారా ఏమవుతాయి, దే స్టార్ట్ మూవింగ్ ఇన్ టు ది యురెత్రా అనమాట. సో ప్రొడక్షన్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది, దెన్ దే స్టార్ట్ మూవింగ్ ఇన్ టు ది యురెత్రా. సో ఈ ప్రాసెస్ జరగడానికి మేల్లో కానీ ఫీమేల్లో కానీ సర్టెన్ హార్మోన్స్ ఆర్ రిక్వైర్డ్. మేము మీకు హార్మోనల్ కాన్సెప్ట్స్ లో చెప్తాను, బట్ ఫర్ నౌ ఐ జస్ట్ బ్రీఫ్లీ మెన్షన్ ఇట్. మనకు బ్రెయిన్ లో ప్రొడక్షన్ అయ్యే 2 హార్మోన్స్ ఉంటాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, ఎఫ్ఎస్హెచ్ అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, మళ్ళీ అట్లాగే ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఉంటాయి. ఆ 2 హార్మోన్లు ఏం చేస్తాయంటే మేల్స్ లో కానీ ఫీమేల్స్ రెండిట్లో కూడా ఉంటాయి. వీటిని ఈ ప్రాసెస్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. అట్లా రెగ్యులేట్ చేసిన తర్వాత ఈ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ ప్రొడక్షన్ కానీ జరుగుతుంది. తర్వాత ఎగ్ రిలీజ్ అండ్ స్పర్మ్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ మీకు బ్రీఫ్ గా ఇక్కడ మెయిల్స్ లో చెప్తున్నాను. సో ఈవెన్చువల్ గా ఏమవుతుంది, ఈ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దే నార్మల్లీ పాస్ త్రూ వాసా డిఫరెన్స్ టు రీచ్ టు యురెత్రా. యురెత్రా ద్వారా మామూలుగా బయటకి ఎజెక్ట్ అవుతాయి.
ఓకే. అట్లాగే ఈ ఈ హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఈవెన్ ఇన్ టెస్టిస్ దేర్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. పర్టిక్యులర్‌గా లీడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి వీటిలలో. ఈ వాటిలో లీడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి? దే సింథసైజ్ హార్మోన్స్ కాల్డ్ ఆండ్రోజెన్స్ అంటాం. మేల్ హార్మోన్స్‌ని ఆండ్రోజెన్స్ అంటాం. సో, ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ముఖ్యంగా మేల్ హార్మోన్స్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు టెస్టోస్టిరాన్ కీ హార్మోన్. మేల్స్‌లలో కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ కీ హార్మోన్ ఇక్కడ వచ్చేసి టెస్టోస్టిరాన్. సో, స్పెర్మ్ ప్రొడక్షన్‌కి, మెచ్యురేషన్‌కి వీటన్నిటికి కూడా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది అవసరం. అది టెస్టిస్ రిలీజ్ చేస్తాయి ఆ హార్మోన్‌ని. ఓకే. ముఖ్యంగా అందులో ఉండే లీడింగ్ సెల్స్ రిలీజ్ చేస్తాయి. రైట్. ఆ తర్వాత ఏమవుతుంది? సో, దట్స్ హౌ నార్మల్లీ దీస్ స్పెర్మ్స్ మూవ్ ఔట్. అయితే ఆ ప్రాసెస్‌లో మూవ్ ఔట్ అయ్యేటప్పుడు అవి ఫ్లూయిడ్స్‌ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎలాంటి వాటి నుంచి? సెమైనల్ వెసికల్స్ అని ఉంటాయి. ఇక్కడ వెసికల్స్ ఉన్నాయి కదా! దిస్ ఈజ్ వాసా డిఫరెన్స్. ఇందులోంచి స్పెర్మ్స్ వెళ్తూ ఉన్నప్పుడు సెమైనల్ వెసికల్స్‌లోంచి ప్రొడ్యూస్ అయ్యే ఫ్లూయిడ్, మళ్ళీ అట్లాగే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఫ్లూయిడ్. దాని కింద ఉండే ఇంకొక పెయిర్ ఆఫ్ గ్లాండ్ ఉంటుంది. దాన్నే బల్బో యురెథ్రల్ గ్లాండ్ అంటారు. ప్రోస్టేట్ గ్లాండ్ వెనకాల ఉంటుంది. ఈ 3 కూడా ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి. సో, ఈ 3 ప్లస్ స్పెర్మ్స్ కలిసి సీమెన్ తయారవుతుంది. అయితే ఈ ఫ్లూయిడ్ వల్ల ఉపయోగం ఏంటి? దిస్ ఫ్లూయిడ్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఇన్ నరిష్మెంట్. న్యూట్రిషన్ ఇస్తుందన్నమాట. సో, ముఖ్యంగా ఫ్రక్టోజ్ బేస్డ్ సొల్యూషన్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మూవ్ అయ్యే స్పెర్మ్స్‌కి కావాల్సిన ఎనర్జీ సోర్స్ ఇస్తుంది అది. అట్లాగే ప్రోస్టేట్ బల్బోయురెథ్రల్ గ్లాండ్ కూడా కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి. ముఖ్యంగా అవి ఏం చేస్తాయంటే పీహెచ్ న్యూట్రలైజ్ చేయడం. యురెథ్రాలోంచి వెళ్తుంది గనుక అక్కడ ఉండే అసిడిక్ పీహెచ్ ఉంటుంది మామూలుగా యూరిన్‌కి. దాన్ని అవి న్యూట్రలైజ్ చేస్తాయి. అట్లా న్యూట్రలైజ్ చేయడం, మళ్ళీ అట్లాగే లూబ్రికేషన్‌కి, మూవ్‌మెంట్‌కి, లూబ్రికేషన్ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అలా ఈ ఫ్లూయిడ్ అంతా కలిపి సీమెన్‌గా స్పెర్మ్స్‌తో కలిపి తయారవుతుంది. ఓకే. సో, వాట్ ఎల్స్ వి నీడ్ టు రిమెంబర్ హియర్? రైట్. ఇవన్నీ చెప్పాను మీకు ఇప్పుడే. ఫ్రక్టోజ్ రిచ్ ఫ్లూయిడ్ ఉంటుంది. లూబ్రికేషన్‌కి ఉపయోగపడుతుంది. అలాంటి యూజెస్ ఉంటాయి. సో, తర్వాత మీకు ఫర్దర్ ఆన్ ఐ విల్ టాక్ టు యూ వన్స్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ ఫెర్టిలైజేషన్ ఎట్లా జరుగుతుందని తర్వాత చూద్దాం. అలాగే ఆల్సో ఇట్స్ ఎ నంబర్ గేమ్ అన్నమాట. ఎన్ని స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అలాంటివి చూద్దాం. సో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో వస్తే మనకి ఎట్లా మేల్స్‌లో టెస్టిస్ ఉందో అట్లాగే ఇక్కడ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ ఓవరీస్ అలాంగ్ విత్ ది అదర్ ఆర్గానిల్స్ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఓవరీస్, పెయిర్ ఆఫ్ ఓవరీస్. దీస్ ఆర్ ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్, ఓవరీస్. ఇవేం చేస్తాయి? దీస్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అట్లాగే ఓవేరియన్ హార్మోన్స్ లేదా ముఖ్యంగా అవి స్టెరాయిడ్ ఇన్ నేచర్, కెమికల్ గా స్టెరాయిడ్ హార్మోన్స్ అన్నమాట. వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, గ్యామెట్స్ ఏంటి? ఇక్కడ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి వీటిలలో, ఓవరీస్లలో. అట్లాగే ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ల్యూటనైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కి రెస్పాన్స్ గా దే ఆల్సో ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ముఖ్యంగా ఈస్ట్రోజన్ ఫీమేల్స్ లో. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఫీమేల్స్ లో కూడా టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ చాలా తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. వాట్ ఎల్స్ ఈస్ నీడెడ్ హియర్? సో, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోకి వస్తే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ తో చాలా కంపారిజన్ సిమిలారిటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇది ఓవరీస్. ఓవరీస్ నుంచి ఇక్కడ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎగ్ ఇందులోంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా బయటకు వస్తుంది. 2 సైడ్స్ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఓవరీకి కనెక్ట్ అయ్యి. మేల్స్ లో వాసా డిఫరెన్స్ ఉంటే ఫీమేల్స్ లో ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో, త్రూ ఫెలోపియన్ ట్యూబ్ దీస్ ఎగ్స్ యాక్చువల్లీ ట్రావెల్. ఓకే. యాక్చువల్‌గా ఈ ఎగ్స్ లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది. మామూలుగా ప్రతి ఓవరీ కూడా అట్ ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్‌లో దే కెన్ ప్రొడ్యూస్ 1 ఎగ్ అన్నమాట. సింగిల్ ఎగ్. విత్ 24 అవర్ ఆర్ 1 డే లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ వితిన్ 1 డేలో ఈ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో, దట్ ఈస్ వేర్ స్పెర్మ్స్ హావ్ టు రీచ్ ఫర్ ఫెర్టిలైజేషన్ టు టేక్ ప్లేస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెర్టిలైజేషన్, సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఏంటని అడుగుతున్నారు. సో, సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్. ఇక్కడ స్పెర్మ్స్ రీచ్ అయ్యి దీన్ని ఎగ్‌ని ఫెర్టిలైజ్ చేస్తాయి. ఓకే. సో, ఆ తర్వాత ఏమవుతుంది? ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎగ్ స్టార్టింగ్ టు డివైడ్ అనమాట. అక్కడి నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. స్లోగా ఇట్ స్టార్ట్స్ టు మల్టిప్లై, డివైడ్ ఇంటూ సెల్స్. ఈ ప్రాసెస్ లో ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇంటూ యూటరస్. ఇది యూటరస్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో, యూటరస్ ఈజ్ నథింగ్ బట్ ది వూంబ్ అనమాట. అది వూంబ్ గా గ్రో అవుతుంది. సో, దట్ ఈస్ వేర్ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. ఎంబ్రియోలో అన్ని ఆర్గన్స్ అండ్ టిష్యూస్ స్లోలీ గెట్స్ ఫార్మ్డ్ అండ్ ఈవెన్చువలీ సెండింగ్ ఆర్ గివింగ్ రైస్ టు ది బేబీ అనమాట. ఫీటస్, మామూలుగా ఫీటస్. స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జామ్ లో. రిమెంబర్ దెమ్ ఆస్కింగ్. సో, ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఫర్టిలైజ్ అవుతే వచ్చేది జైగోట్. జైగోట్ మల్టిప్లై అవుతే వచ్చేది ఎంబ్రియో. ఎంబ్రియో మల్టిప్లై అయితే వచ్చేది, ఆర్ ఎంబ్రియో ఫర్దర్ డెవలప్ అయితే వచ్చేదాన్ని ఫీటస్ అంటాం. అట్లా ఫీటస్ నుంచి న్యూ బార్న్ బేబీ డెలివరీ అవుతుంది. న్యూ బార్న్ బేబీని ఇన్ఫెంట్ అంటాం. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి.
ఓకే, సో అట్లా బేబీ మామూలుగా ఇక్కడ గ్రో అవుతుంది, అందులోంచి సర్విక్స్ ఓపెన్ అయిన తర్వాత సో బేసిక్ గా బేబీ రిలీజ్ అనేది ఇట్లా జరుగుతుంది. దీనికి మనకు కావాల్సిన హార్మోన్, ఐ టాక్ టు యూ అబౌట్ దిస్ ఇన్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ హార్మోన్ అంట. మజిల్ కాంట్రాక్షన్ అవ్వడం ద్వారా బేబీ బయటకు పుష్ అవుతుంది, అట్లా బేబీ డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. ఓకే రైట్, ఇంకా మిగతావి అక్కర్లేదు. ఐ థింక్ ఓన్లీ థింగ్ యూ మైట్ హ్యావ్ టు రిమెంబర్ ఇఫ్ ఎట్ ఆల్, ఈ ఎండోమెట్రియం లేయర్ అని వింటుంటాం మామూలుగా ఫీమేల్స్లలో. ఈ ప్రాసెస్ మినార్క్ తో మొదలవుతుంది. మినార్క్ అంటాం ఆ ప్రాసెస్. బిగినింగ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఎట్ మినార్క్. అండ్ యావరేజ్ మినార్క్ అనేది 13 years లో జరుగుతుంది. 13 year ఈజ్ యావరేజ్ ఈవెన్ ఫర్ ఇండియా. ఇది కొంచెం తగ్గుతూ ఉందనేది చెప్పి ప్రోగ్రెషన్ లో మనకు తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత ఈ మినార్క్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అవుతుంది. అప్పుడు ఈ ఎండోమెట్రియల్ లేయర్ అని రిలీజ్ అవుతుంది. ఈ ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండోమెట్రియల్ లేయర్ అంటాం. ప్రతి ఇయర్ ప్రతి మంత్ కూడా మెన్స్ట్రువల్ సైకిల్లో భాగంగా ఎండోమెట్రియల్ లేయర్ అనేది గ్రో అవుతుంది. అలా గ్రో అయిన ఏంటంటే ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఫార్మ్ ది వూంబ్ అనమాట. ఆ చుట్టూ బేబీకి ఉండే లేయర్ ని ఫార్మ్ చేసుకుంటుంది. లెట్స్ సే ఫర్టిలైజేషన్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్, ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది డిస్పెల్ అవ్వాలి. ఎండోమెట్రియల్ లేయర్ ఫామ్ అయిన ఎగ్ ఉంటుంది కదా విత్ బ్లడ్, అట్లా మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ పార్ట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎండోమెట్రియల్ లేయర్, మినార్క్ అంటే ఏంటి, మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, సో ఇలాంటి పార్ట్స్ మనకు యూస్ఫుల్. ఓకే, ఇంకేం కావాలి? సో లైక్ నేమ్స్, స్పర్మ్ ప్రొడక్షన్ ని స్పర్మటోజెనసిస్ అంటారు, ఎగ్ ప్రొడక్షన్ ని oogenesis అంటారు, స్పర్మటోజెనసిస్ oogenesis అంటారు. రైట్, ఇఫ్ ఇట్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్, మామూలుగా స్పర్మ్ స్ట్రక్చర్ గురించి కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో స్పర్మ్ అనేది సెల్ ఇట్లా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ సెల్ ఇలా ఉంటుంది. దీనికి హెడ్ రీజన్, నెక్ రీజన్, మళ్ళీ అట్లాగే టెయిల్ రీజన్స్ ఉంటాయి. ఓకే, హెడ్, నెక్, ఓకే. సో మిడిల్ పీస్ అని కూడా అంటారు దీన్ని. ఈ భాగాన్ని, నెక్ కింద ఉండే భాగాన్ని మిడిల్ పీస్ అంటారు. తర్వాత టెయిల్ రీజన్, ఎందుకంటే స్పర్మ్ హ్యాస్ టు స్విమ్ ఇన్ ద ప్రాసెస్. దీని చివరిలో ఇక్కడ పైన ఉండే స్ట్రక్చర్ ని ఆక్రోజోమ్ అని పిలుస్తారు. ఆక్రోజోమ్ అని పిలుస్తారు, పైన ఉండే స్ట్రక్చర్ ని ఆక్రోజోమ్ అంటారు. ఈ ఆక్రోజోమ్ లో ఎంజైమ్స్ ఉంటాయి. దే ఆర్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ టు టేక్ ప్లేస్. అలాగే నెక్ లో మైటోకాండ్రియా ఉంటుంది, ఎందుకంటే దీన్ని పవర్ చేయడానికి, మూవ్మెంట్ ని పవర్ చేయడానికి ఎనఫ్ మైటోకాండ్రియా ఉంటే అవి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఫ్రక్టోజ్ అనుకున్నాం కదా, ఫ్రక్టోజ్ రిచ్ ఎనర్జీ సోర్స్ వాడుకుంటూ దే కీప్ ప్రొడ్యూసింగ్ ఏటీపీ అనమాట. అలా హ్యూమన్స్ లలో దెర్ ఆర్ అబౌట్ 200 to 300 million స్పర్మ్స్, యాజ్ అపోజ్ టు ఫీమేల్స్ లో ఒక ఎగ్ ప్రతి సైకిల్లో అన్ యావరేజ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం కదా. ఇందులో మాత్రం 200 to 300 million స్పర్మ్స్, అప్రాక్సిమేట్లీ 250 million స్పర్మ్స్ ప్రతి ఎజాకులేషన్ సైకిల్లో కూడా తయారవుతాయి. అందులో కనీసం 40% మొటిలిటీ, 40% ఆఫ్ దెమ్ షుడ్ బి మొటైల్, అంతే, అప్పుడే కానీ అది సక్సెస్ఫుల్ గా ఫర్టిలైజ్ చేయలేవు. ఓకే, మీకు ఆల్రెడీ సీమెన్ అంటే ఏంటో చెప్పాను. వీ టాక్డ్ అబౌట్ oogenesis ప్రొడక్షన్ చెప్పాను. ఓవ్యులేషన్, సో oogenesis ఏమో ఎగ్ ప్రొడక్షన్, ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ ప్రాసెస్ ని ఓవ్యులేషన్ ప్రాసెస్ అంటారు. మామూలుగా 13th డే ఎగ్ రిలీజ్ అవుతుంది అంటారు ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్లో. ఓకే రైట్, ఇంకా ఈ ఓవరీ డెవలప్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి వస్తుంది, ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అట్లా స్టిమ్యులేట్ అయిన ఓవరీ మియాటిక్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఆ స్టేజ్ లో దాన్ని ఏమని పిలుస్తారని అడిగితే గ్రాఫియన్ ఫాలికల్ అంటారు. ఓకే, ఈ ఓవేరియన్ ఫాలికల్ బికమ్స్ గ్రాఫియన్ ఫాలికల్. ఆ తర్వాత గ్రాఫియన్ ఫాలికల్ లోంచి ఎగ్ రిలీజ్ అయిన, ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన పార్ట్ ని కార్పస్ ల్యూటియం అంటారు. కార్పస్ ల్యూటియం, కార్పస్ ల్యూటియం, CROPUS, కార్పస్ ల్యూటియం అని పిలుస్తారు. ఇక్కడ ఉంది కదా, కార్పస్ ల్యూటియం అంటారు. ఓకే, కార్పస్ ల్యూటియం అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్ ఏమని పిలుస్తారు, ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్ అనమాట. దిస్ హస్ బీన్ డిస్కస్డ్ హియర్ అండర్ ని ఫర్టిలైజేషన్ ప్రాసెస్ లో చూస్తే కనుక మనకు విల్ నోటీస్ ఇట్ హియర్. సో ఇది ఎగ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం కదా. సో ఎగ్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ని జోనా పెలుసిడా అని పిలుస్తారు. జోనా పెలుసిడా అని పిలుస్తారు ఎగ్ చుట్టూ ఉండే ఈ లేయర్. ఈ జోనా పెలుసిడాని బ్రేక్ చేయాలంటే ఆక్రోజోమ్ లో ఉండే ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. యూ కెన్ సీ ఇట్ హియర్, దిస్ స్పర్మ్ హ్యాస్ మేడ్ కాంటాక్ట్ విత్ ది జోనా పెలుసిడా. ఆ స్పర్మ్ లోంచి, ఆక్రోజోమ్ లోంచి, ఆ టిప్ లోంచి ఎంజైమ్స్ వస్తాయి, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ వస్తాయి. ఈ ఎంజైమ్స్ జోనా పెలుసిడాని బ్రేక్ చేసేసి న్యూక్లియస్ మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ లేయర్ సీల్ అయిపోతుంది అనమాట. అట్లా ఈ జోనా పెలుసిడా లేయర్ ని బ్రేక్ చేసే అబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్పర్మ్స్ కి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆక్రోజోమ్ ఏది ఫెసిలిటేట్ చేస్తుందంటే ఆక్రోజోమ్ లో ఉండే ఎంజైమ్ స్పెసిఫిక్ గా ఈ ప్రాసెస్ ని ఫెసిలిటేట్ చేస్తాయి.
అట్లా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఇట్ విల్ మూవ్ ఆన్ ఫర్దర్. ముఖ్యంగా ఇక్కడ ఉపయోగపడే హార్మోన్స్ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఈస్ట్రోజన్. నార్మల్ గా ఎగ్ ప్రొడక్షన్, ఎగ్ రిలీజ్ ఇలాంటి వాటికి ఈస్ట్రోజన్ అవసరం అవుతాయి. ఆ తర్వాత స్టేజ్ లో ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి అవసరమైన హార్మోన్ ఏంటి అని అడగొచ్చు. దీన్ని ప్రొజెస్టిరాన్ హార్మోన్ అంటాం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇవన్నీ కూడా ఓవరీస్ అండ్ ప్లాసెంటా ప్రొడ్యూస్ చేస్తాయి డిఫరెంట్ స్టేజెస్లలో. సో ప్రొజెస్టిరాన్, సో ఫస్ట్ ఈస్ట్రోజన్, తర్వాత ప్రొజెస్టిరాన్, ఈ రెండు కలిపి దే హ్యాండిల్ ఆర్ రెగ్యులేట్ దిస్ ప్రాసెస్. ఈవెన్చువల్ గా అట్లా ప్రొజెస్టిరాన్ హెల్ప్ చేసిన తర్వాత ప్లాసెంటా రిలీజెస్ ఫ్యూ అదర్ హార్మోన్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన హార్మోన్ ఏమంటారంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ హార్మోన్ అనేది ఒకటి ప్లాసెంటా రిలీజ్ చేస్తుంది. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్. ఈ హార్మోన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్లలో ఈ హార్మోన్ ని చెక్ చేస్తాం. యూరిన్ శాంపుల్స్ లో కానీ బ్లడ్ శాంపుల్స్ లో కానీ దీన్ని డిటెక్ట్ చేస్తాం. ఒకవేళ అది డిటెక్ట్ అవుతే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఓకే, ఇలాంటి హార్మోన్ ని టెస్ట్లలో యూస్ చేస్తారు. రైట్, ఇంకా దీని మీద అడిగే అవకాశం మనకి ఏముంటుందంటే, సో మోస్ట్ లైక్లీ లైక్ ఈ హార్మోన్స్, ఎలాంటి హార్మోన్స్ కాంట్రాసెప్టివ్స్ లో వాడతారని అడిగే స్కోప్. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ హార్మోన్ ని కాంట్రాసెప్టివ్స్ లో వాడతారు. ఎందుకంటే అది బాడీని బేబీ డెవలప్మెంట్, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ వైపు చేస్తుంది. అంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది ఇంకా జరగదు, ఎగ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. అట్లా ఎగ్ ప్రొడక్షన్ ఆపడానికి, బాడీని అట్లా కన్విన్స్ చేయడానికి మనం ప్రొజెస్టెరాన్ హార్మోన్ ని కాంట్రాసెప్టివ్ గా వాడచ్చు. అట్లాగే ప్రొజెస్టెరాన్ హార్మోన్ తో పాటు స్పెసిఫిక్ గా మనకు కాంబినేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ కూడా వాడతారు. డ్యూయల్ హార్మోన్స్ ఉంటే ప్రొజెస్టెరాన్ ప్లస్ ఈస్ట్రోజన్ వాడతారు, బట్ ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ వాడతారు. అలాగే స్పర్మిసైడ్స్ కూడా వాడవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ వాడతారు, అవి స్పర్మ్స్ ని చంపేస్తాయి. అంటే ఫర్టిలైజేషన్ జరగకుండా స్పర్మిసైడ్స్ ద్వారా ఆపుతాయి. అదే పర్మనెంట్ గా లైక్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ టు గో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేస్తారు, దే ఐదర్ టై ది ఫెలోపియన్ ట్యూబ్, లేదా ఫెలోపియన్ ట్యూబ్ ని చేయొచ్చు, దాన్ని ట్యూబెక్టమీ అంటారు, లేదా వెసెక్టమీ, మేల్స్ లో చేసేదాన్ని వెసెక్టమీ అంటారు. ఇందులో వ్యాస డిఫరెన్స్ ని టై చేసేస్తారు. ఓవరాల్ గా ఏంటంటే స్పర్మ్ అనేది ఎగ్ రీచ్ అవ్వకుండా ఆపేస్తారు. అట్లా ఫర్టిలైజేషన్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ లో ఇది మామూలుగా మనం కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంతకుమించి మనకు ఈ క్లాస్ 12th లో ఉన్న డీటెయిల్స్ అక్కర్లేదు. రైట్, ఇఫ్ ఎట్ ఆల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలంటే చివరిలో ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ, బేబీ డెలివరీ ప్రాసెస్ ని పార్చురీషన్ అంటారు. బేబీ డెలివరీ, డెలివరీ ఆఫ్ ద ఫీటస్ ని చైల్డ్ బర్త్ కి ఇంకొక పేరు పార్చురీషన్. ఇది గుర్తుపెట్టాలి, పార్చురీషన్. ఓకే, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత లాక్టేషన్ అనే ప్రాసెస్ బిగిన్ అవుతుంది. మదర్ లోంచి మా మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇనీషియల్ గా ఫస్ట్ మిల్క్ ఏదైతే మదర్ నుంచి బేబీకి ఇస్తారో ఆ మిల్క్ ని కొలెస్ట్రమ్ అంటారు. ద మిల్క్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఇనీషియల్ ఫ్యూ డేస్ ఆఫ్ లాక్టేషన్ ఇస్ కాల్డ్ కొలెస్ట్రమ్, విచ్ ఈస్ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, యాంటీబాడీస్. సో బేబీ గ్రోత్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జనరల్ ఇన్ రీప్రొడక్షన్ అండ్ హ్యూమన్ రీప్రొడక్షన్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. Right, thank you guys. So hope you like this information that I've provided here. Brief ga, without getting into too many details, logically I wanted to revise few things that you probably have studied under reproduction as part of this. Thank you.